బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన రావణ్ వేధింపుల వ్యవహారం అనంతపురంలో సంచలనంగా మారింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుపై పలు అసత్య వీడియోలు చేస్తూ విష ప్రచారం సాగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రల వెనుక కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి ఉన్నట్లు ఆరోపణలున్నాయి. వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు తెర వెనుక ఉంటూ తమ్ముడు ఇంద్రసేనతో కలిసి ఎమ్మెల్యేపై ఈ దుష్ప్రచారం చేయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇక వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఘాటుగా స్పందించారు. ఉమామహేశ్వర నాయుడు తమ్ముడు ఇంద్రసేనకు రాజకీయాలతో సంబంధం లేనప్పుడు పచ్చి అబద్దమని చెప్పారు. గత ఎన్నికల్లో ఆయన కీలక పాత్ర పోషించారని టీడీపీ నేతలు గుర్తు చేశారు. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గమన వివాదాల్లో ఇంద్రసేన పాత్రపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు గమన ఇంద్రసేనలను విచారించాలని ఈ నెల 17న మరోసారి విచారణకు పిలిచారని వెల్లడించారు. ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబుపై అసత్య ప్రచారాలు చేసే సహించేది లేదని హెచ్చరించారు. మన వైఎస్ఆర్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా చెప్పుకున్న ఉమామహేశ్వర నాయుడు గారు, మేము గత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు నీతో పాటే పనిచేశాం. నీకున్నటువంటి అలవాట్లు, నువ్వు ఏ విధంగా ప్రవర్తించేవాడో అన్నీ కూడా మాకు బాగా తెలుసు. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కీలకమైన పదవులన్నీ పొంది జడ్పీ చైర్మన్గా కూడా చేశారు, మండల ప్రెసిడెంట్గా చేశారు, అన్ని సర్పంచ్గా కూడా చేశారు. ఇన్ని పదవులు ఈ తెలుగుదేశం పార్టీలో అధిరోహించిన తర్వాత ఏదో ఒకసారి మన ఎమ్మెల్యేగా టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. విధివశాత్తు ఆ రోజు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గాలిలో మనం ఓడిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రతిపక్ష మొత్తాన్ని వెనకట కట్టకట్టుకుని పనిచేశాడు. ఎందుకంటే ఆ పార్టీ ఆదేశాలు ఎన్నో మన కళ్యాణదుర్గంలో 2 వర్గాలు ఉన్నంత అంతరాన కూడా మన కళ్యాణదుర్గానికి ఇన్ఛార్జ్ అయినటువంటి ఉమామహేశ్వర నాయుడు గారు ఆయన చెప్పింది వేదగా కూడా పనిచేశాడు. ఎందుకంటే పార్టీ పని అయితే ఇంకోటి తెలివి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి పనులు చేయాలని చేశాం. మన వైఎస్ఆర్సీపీ ప్రశ్న రావణ్ పేరుతో నడుస్తున్న యూట్యూబర్ ఛానల్ దాని సీఈఓగా చెప్పబడుతున్న గమనం, అలాగే మీ తమ్ముడు మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనేది, వారి మధ్య ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవని మీరు చెప్పగలరా? మరి గతంలో గమనం భర్త పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవం కాదా? మరి ఆ ఫిర్యాదులతో పేర్కొన్న అంశాలపై మీ మీద ప్రజలకు స్పష్టత ఇవ్వగలరా? మరి అదేవిధంగా మీ తమ్ముడు ప్రశ్న రావణ్ ఆలియాస్ జోసెఫ్ గమన మధ్య 2024 తర్వాత ఎలాంటి రాజకీయ లేదని, ఆర్థిక సంబంధాలు లేవని ప్రజల ముందు ఆధారాలు చూపించగలరా? మరి మేము ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. శ్రీ అమినేని సురేంద్రబాబు గారు ఎల్లప్పుడూ నియోజకవర్గం అభివృద్ధి ప్రాధాన్యత తీసుకుంటున్నారు. ప్రజలు తనపై వచ్చిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిక్షణం కృషి చేస్తున్నారు. కుల మతాలు విద్వేషాలు రెచ్చగొట్టడం, వ్యక్తిగత కక్షలతో రాజకీయాలు చేయడం ఆయన రాజకీయ సంస్కృతి కాదు. మరి ప్రజలు అభివృద్ధి కోసం పనిచేసిన నాయకుడు నిరాధారణ ఆరోపణలు చేయడం మానుకొని మీ వద్ద ఆధారాలు ఉంటే వాటిని సంబంధించిన అధికార సంస్థల ముందు ఉంచండి. లేకపోతే ప్రజలు తప్పుదావ పట్టించే ప్రయత్నాలు వెంటనే నిలిపేయాలని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రశ్న రావణ్ పేరుతో నడుస్తున్న బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రశ్న యూట్యూబ్ ఛానల్ సీఈఓ గమన రావణ్ వేధింపుల వ్యవహారం అనంతపురంలో సంచలనంగా మారింది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబుపై పలు అసత్య వీడియోలు చేస్తూ విష ప్రచారం సాగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుట్రల వెనుక కళ్యాణదుర్గం వైసీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు తెర వెనుక ఉంటూ తమ్ముడు ఇంద్రసేనతో కలిసి ఎమ్మెల్యేపై ఈ దుష్ప్రచారం చేయిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. అనంతపురం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన అంశం ప్రశ్న యూట్యూబర్ ఛానల్ సీఈఓ గమన అలాగే రావణ్ వ్యవహారం ఇప్పుడు పూర్తి ఆసక్తికరంగా మారింది. అయితే పోలీసుల విచారణలో బయటకు వస్తున్న అంశాలను చూస్తుంటే రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును లక్ష్యంగా చేసుకుని గత కొంతకాలంగా సోషల్ మీడియా యూట్యూబ్ వేదిక అసత్య ప్రచారం చేశారనే ఆరోపణలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంలో కళ్యాణదుర్గానికి చెందిన వైసీపీ నేత మాదినేని ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఇంద్రసేన చౌదరి పేరు వినిపించడం రాజకీయంగా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పవచ్చు. పోలీసుల విచారణలో వెలుగులోకి వస్తున్న అంశాల ఆధారంగా మరికొన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సమాచారం. స్థానికంగా అయితే గత ఎన్నికల సమయంలో కళ్యాణదుర్గం టికెట్ ఆశించిన ఉమామహేశ్వర నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడని ప్రస్తుతం ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ 2024 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబు టికెట్ దక్కించుకొని విజయాన్ని సాధించారు. అయితే అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే పైన అక్కసు కక్కుతూనే ఉమామహేశ్వర కుటుంబం ఉందని చెప్పేసి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల అనంతరం కూడా మాదినేని ఉమామహేశ్వర నాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి ఆ పార్టీ కార్యక్రమాలు చాలా చురుగ్గా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాదినేని ఉమామహేశ్వర నాయుడు సోదరుడు ఎవరైతే ఇంద్రసేన చౌదరి ఉన్నాడో ఆయన గత కొంతకాలంగా అంటే 15 సంవత్సరాల క్రితం హైదరాబాద్ లోకి వెళ్లి అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఇతర వ్యాపారాల్లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ప్రశ్న సీఈఓ గమన అలాగే ఇంద్రసేన చౌదరికి ఉన్న స్నేహపూర్వకంగానే అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా టీడీపీ నేతలపైన విష ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు విచారణలో వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు దిద్దేకుంట గ్రామానికి చెందిన ఉరవకొండ నియోజకవర్గం దిద్దేకుంట గ్రామానికి చెందిన రాము అనే వ్యక్తిని ప్రశ్న సీఈఓ గమన వివాహం చేసుకుంది. అయితే ప్రశ్న సీఈఓ గమన భర్త రామును అలాగే ఇంద్రసేన చౌదరి కూడా స్నేహితులుగా ఉన్నారు. అయితే ఈ స్నేహబంధం కాస్త పార్టీలకు సంబంధించి యూట్యూబ్ వ్యవహారాల్లో కూడా వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పైన విష ప్రచారం చేస్తూ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరువు ప్రతిష్టలను భంగం కలిగించే విధంగా కూడా కొన్ని అసత్య వీడియోలు కూడా ప్రచారం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గం టీడీపీ నాయకులు కూడా తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యే పైన అసత్య ఆరోపణలు చేస్తున్నాడు, తెర వెనుక ఉమామహేశ్వర నాయుడు ఉండి తమ్ముడి ద్వారా కూడా కళ్యాణదుర్గంలో విష ప్రచారం చేస్తామని చెప్పేసి టీడీపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చే పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా వైసీపీ చేస్తున్న సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న విష ప్రచారాలపైన ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలందరూ అప్రమత్తంగా ఉండాలని పలు మీటింగుల్లో చెప్పిన సందర్భంలో అయితే నిన్న జరిగిన గమన ఏదైతే ప్రశ్న సీఈఓ గమన అలాగే రావణ్ కేసు విచారణ నేపథ్యంలో ఇటు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే పేరు రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది ఎమ్మెల్యేల పైన యూట్యూబ్ ఛానల్స్ లో వైసీపీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తూ అలాగే అసత్య ప్రచారాలను ఆరోపిస్తున్నారు. అయితే ప్రస్తుతం అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేరు తెరపైకి రావడం అలాగే దాని వెనుక కళ్యాణదుర్గం చెందిన వైసీపీ నేత ఉమామహేశ్వర నాయుడు ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయం హాట్ గా మారిందని చెప్పొచ్చు. అయితే ఈ అంశాలన్నింటినీ కూడా పోలీసులు విచారణలో నిగ్గు తేల్చి అర్హులైన పోలీసు విచారణలో బయటపడాల్సి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు కూడా ఇటు వైసీపీ పైన అలాగే ప్రశ్న సీఈఓ గమన అలాగే ఇంద్రసేన చౌదరి ఉమామహేశ్వర నాయుడు పైన తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.